ఇన్నాళ్లు రాష్ట్ర అప్పుల మీద అసత్యాలు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. ఓవైపు అప్పులు చేస్తూ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టేందుకు రాష్ట్రానికి అసలు అప్పులే పుట్టడం లేదంటూ అలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని అప్పులు చేస్తూ కూడా అప్పులు తేవడానికి నిబంధనలు అడ్డొస్తున్నాయని మభ్యపెడుతున్నారు. అప్పులు లేకపోవడం వల్లే సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటి అమలును అప్పులతో లింకు పెడుతున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేసిన ట్రాక్ రికార్డు లేని చంద్రబాబు ఈసారి కూడా ఆ రకంగానే ముందుకు వెళుతున్నారు. సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రజలకు ఏడాదికి 1,40,000 కోట్ల రూపాయలను అందజేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని మేనిఫెస్టోలో పెట్టి మరీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏడాది కావస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా ఉన్న పథకాలను కూడా ఆపేశారు. దీంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ సొంత సర్వేల్లోనూ చంద్రబాబు మోసంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని, అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెప్పేస్తున్నారు. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. చంద్రబాబు మాటలకు వాస్తవ గణాంకాలకు అస్సలు పొంతన లేదు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎం చేయనని అప్పులు చేశారు. తొలి ఏడాదిలో సంపద సృష్టించడంలో తిరోగమనంలో పయనించి ప్రజలపై అప్పుల భారం మోపడంలో రికార్డు సృష్టించారు. ఏడాది తిరగకుండానే బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఏకంగా 1,54,865 కోట్లు అప్పు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వము బడ్జెట్ లోపల కానీ బడ్జెట్ బయట కానీ ఏడాదిలోపే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మరో 5,750 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దీంతో కలిపి బడ్జెట్లో అప్పులే 1,04,445 కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అనుమతులకు మించి చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్కు ఓపెన్ మార్కెట్ ద్వారా 73,900 కోట్లు అప్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం దానికి మించి మార్చి నెలాఖరు నాటికి ఏకంగా బడ్జెట్లోనే 24,805 కోట్లు అప్పు చేసింది. దీంతో మార్చి నెలాఖరు నాటికి మొత్తం అప్పులు 98,705 కోట్ల రూపాయలకు చేరాయి. మరోపక్క బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారంటీతో 19,410 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అలాగే రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ హడ్కోల నుంచి ఏకంగా 31,000 కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన సూపర్ 6లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. తొలి హామీకే ఇప్పటి వరకు దిక్కులేదు. అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం రాని నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున వృత్తి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అమలు చేయడం లేదు. ఓవైపు భారీగా అప్పులు చేస్తూ జనానికి మాత్రం అప్పులు పుట్టడం లేదని చెవిలో పువ్వు పెడుతున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.